మిగతా డీటెయిల్స్ చూద్దాం. ఎంసెట్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. ఇవాల్టి నుంచి జూలై 1 వరకు కౌన్సిలింగ్ జరగనుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 21 హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. తొలిసారిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. మొదటి రోజు 6000 ర్యాంక్ వచ్చిన విద్యార్థుల సర్టిఫికేట్ పరిశీలన చేయనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి చెప్పండి. ఎంసెట్ ఇంజనీరింగ్ సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. ఇవాల్టి నుంచి జూలై 1 వరకు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రాసెస్ కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21 హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎవరికి కూడా ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉండాలని చెప్పేసి కూడా అన్ని అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించింది ప్రతి విద్యార్థి కూడా ఎక్కడ అంటే ప్రతి పలానా ర్యాంకు నుంచి పలానా ర్యాంకు వరకు అని చెప్పేసి కూడా ఇప్పటికే అన్ని ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారో విద్యార్థులందరూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21 హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేయగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కలిపి మొత్తం 4 హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే విద్యార్థులు అందరికీ కూడా ఇప్పటికే ఏమేమి తీసుకురావాలి అని చెప్పేసి ఇప్పటికే అధికారులన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం మాసప్ ట్యాంక్ లోని పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి కౌన్సిలింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఈ కౌన్సిలింగ్ సెంటర్ దగ్గర చూసుకున్నట్లయితే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ సెంటర్ మొత్తం కూడా నిండుకున్నదని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, విద్యార్థులు ఏం తీసుకురావాలి అంటే గత సంవత్సరంలో చాలా మంది కూడా విద్యార్థులు ఈ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రాసెస్ విషయంలో చాలా మంది కూడా కన్ఫ్యూజన్ గురయ్యారు. సో ఇలా ఈ సంవత్సరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఏమేమి సర్టిఫికెట్లు తీసుకురావాలి, విద్యార్థులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారని చెప్పేసి మనతో పాటు క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే ఈసారి ఇవాళ నుంచి ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైంది. సో విద్యార్థులు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే విద్యార్థులు ఏమేమి సర్టిఫికేట్ తీసుకోవాలి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో ముఖ్యంగా చేసినటువంటి మార్పు బయోమెట్రిక్ డీటెయిల్స్. అంటే ఎగ్జామినేషన్ టైంలో ఏ విద్యార్థి అయితే బయోమెట్రిక్ ద్వారా డీటెయిల్స్ ఇచ్చి ఎగ్జామ్ అటెండ్ అయ్యిందో ఆ విద్యార్థులందరినీ కూడా మళ్ళీ ఇక్కడ బయోమెట్రిక్ని అథెంటికేట్ చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్కి అనుమతించడం జరుగుతున్నది. కాబట్టి వచ్చేటువంటి విద్యార్థులందరూ కూడా తమ హాల్ టికెట్, ఎంసెట్కి సంబంధించిన హాల్ టికెట్, ర్యాంక్, అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, 10th క్లాస్ మార్క్స్ మేమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళకు అప్లికేబుల్ అయ్యి ఉంటుంటే ముఖ్యంగా స్టడీ సర్టిఫికేట్స్ 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకవేళ ఏ విద్యార్థి అయినా ఒకవేళ 1 నుండి 6000 ర్యాంకులు ఈరోజు పిలిచాము, ఏ కారణం వల్ల ఏదైనా మిస్ అయిపోతే నెక్స్ట్ డే కూడా రావడానికి అవకాశం కల్పించాము. అంటే మీరు ర్యాంకుల వారీగా పలానా ర్యాంకు నుంచి పలానా సెంటర్కు అటెండ్ కావాలని చెప్పి విద్యార్థులకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విద్యార్థులు ఏ సెంటర్కి కేటాయించిన విద్యార్థి అక్కడే కౌన్సిలింగ్ అటెండ్ కావాలా, లేకపోతే ఎన్ని సెంటర్కి వచ్చిన ప్రాబ్లం ఉండదు? ఇప్పుడు ముఖ్యంగా ట్విన్ సిటీస్లో కానివ్వండి, 1 కన్నా ఎక్కువ హెల్ప్ లైన్ సెంటర్స్ మేము ఎక్కడైతే ఏర్పాటు చేశామో ఆ సెంటర్స్లలో ర్యాంక్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాము. దాని ప్రకారంగా మాత్రమే ఆ హెల్ప్ లైన్ సెంటర్కి మాత్రమే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సార్, అంటే ఈసారి కౌన్సిలింగ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి సంబంధించిన డేట్ మాత్రం ప్రకటించారు. ఇంతవరకు అంటే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి, ఈ కాలేజ్ లిస్టు ఎప్పుడు రాబోతుంది? సో వెబ్ ఆప్షన్లకు సంబంధించినటువంటి అఫిలియేషన్ ప్రాసెస్ కొనసాగుతున్నది. ఆ యొక్క లిస్టు మాకు రాగానే వెంటనే దాన్ని కూడా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసుకొని రెడీగా ఉన్నాము. సార్, అంటే గతంలో ర్యాంకు సంబంధించి పలానా కాలేజీలో వచ్చేది అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చేశారు. సో ఈసారి అలాంటి విద్యార్థులకు కానీ ముందస్తు సూచనలు ఏమైనా చేశారా? ఆల్రెడీ మనము గత సంవత్సరంలో ఏ కాలేజీలో ఏ ర్యాంక్ వరకు ఏ కేటగిరీ విద్యార్థికి ఈ యొక్క సీట్ వచ్చిందనేటువంటి పూర్తి వివరాలను సుమారుగా ఒక 2 నెలల క్రితమే మన అఫీషియల్ వెబ్సైట్లో ప్లేస్ చేయడం జరిగింది. దాని మీడియా ద్వారా వైడ్ పబ్లిసిటీ కూడా ఇవ్వడం జరిగింది. విద్యార్థులు తల్లిదండ్రులు ఈసారి ఎలాంటి కన్ఫ్యూజన్కి గురి కాకుండా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది మొత్తానికి అంటే అధికారుల వర్షన్గా చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇక అయితే పేరెంట్ వర్షన్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మాత్రం ప్రారంభించారు, కానీ ఇంతవరకు ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, కాలేజీ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఇంతవరకు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంతవరకు కన్ఫ్యూజన్కి గురవుతున్నారని చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మనకు ఆగస్టు 1 నుంచి ఏది ఏమైనప్పటికీ ఆగస్టు 1 నుంచి
తరగతులకు సంబంధించి ప్రాసెస్ కొనసాగించాలి. కానీ ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఆ పరిస్థితులు కనబడతలేవు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్ని ఖాళీలు ఉంటాయి, ఈ ఖాళీలో ఎన్ని సీట్లు ఉంటాయని చెప్పేసి ఇప్పటి వరకు ఒక క్లారిటీ కూడా లేదు. దీనిపైన అధికారులు ఎప్పుడు వస్తాయని చెప్పడానికి కూడా వాళ్ళు ముందుకు రాని పరిస్థితి నెలకొంటుంది. దీంతో విద్యార్థులందరూ కూడా కొంతవరకు కన్ఫ్యూజన్ కు ఆందోళనకు గురవుతున్నారని చెప్పొచ్చు. ఇక కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఇక మెజారిటీ అంటే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించి ఇప్పటికే అంటే మంచి ర్యాంకులు వచ్చిన వారంతా కూడా దాదాపు NIT, IIT, IIIT లాంటి వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి ఇంజనీరింగ్ సంబంధించి విద్యార్థులు అంతగా ఆసక్తి చూపట్లేదని చెప్పేసి కూడా ఒక అపోహ ఉన్నది. సో ఏదేమైనప్పటికీ ఈసారి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ వీళ్ళని తొందరగా పూర్తి చేసి విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం అప్పయపడుతున్నారని చెప్పొచ్చు. యశోద. ఓకే, థ్యాంక్ యూ యాదగిరి.